ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటిది ఏంటంటే వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఆల్మోస్ట్ సంవత్సరం వచ్చేసింది. ఈ సంవత్సర కాలంలో వీటేవి మీద ఫోకస్ చేయకుండా కేవలం ప్రతీకార రాజకీయాల మీద, విద్వేష రాజకీయాల మీద దృష్టి పెట్టడమే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్. అదే రేవంత్ రెడ్డి అవి అట్లాగే ఉంచి తన మార్కుగా కేసీఆర్ వాళ్ళు ఎవ్వరు ఒప్పుకున్న ఒకటే కదంటే కాళేశ్వరం ఎప్పటికీ మీరు అవకాశం ఎక్కడ ఇస్తున్నారు? కేసీఆర్ మార్క్ అనేది ఎప్పటికీ కార్యక్రమం ఉంటుంది. కొన్ని ఇవాళ మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరము, పాలమూరు అంటే కేసీఆర్ ముద్ర ఉంటుంది. దాన్ని ఎవరు చెరపలేరు ఉంటుంది. అట్లాగే అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా తన ముద్రగా ఏదైనా ఒక కార్యక్రమం చేసి ఉంటుంటే రూపకల్పన చేసి ఉంటే బాగుండేది. కానీ డే 1 నుంచే వచ్చిన ప్రమాణ స్వీకారం నుంచే కదా మీరు ఏం చెప్తున్నారు? మీరు అందరు మాట్లాడేది ఎట్లుందంటే మీరు ఒక్క సంవత్సరం అన్నాగారా, ఒక సంవత్సరం అన్న మాట్లాడు. ఆయనేమో బిగినింగ్ నుంచే అడ్డగోలుగా మాట్లాడుతుంటే ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి దోపిడీ అని అదే అని మాట్లాడుతుంటే ఇక నీకు ప్రతిపక్షంగా ఉండి అప్పటి వరకు 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఆ విమర్శకు సమాధానం చెప్పకుండా దాన్ని తిప్పుకొట్టకుండా చేతులు పెట్టుకొని మౌనంగా ఉంటారా?